మ్యాచ్ నెంబర్ 60 కేకేఆర్ జట్టు ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ జట్టు ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ 60 మ్యాచ్లకు గాను ఐపీఎల్లో అన్ని జట్ల యొక్క ప్లేఆఫ్ అవకాశాలు ఇలా ఉన్నాయి. నెంబర్ 1 కేకేఆర్ జట్టు 12 మ్యాచ్లు ఆడి 9 విజయం సాధించి 3 ఓటమి పాలై 18 పాయింట్లు మొదటి స్థానంలో ఉండి ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది. నెంబర్ 2 ఆర్ఆర్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 3 ఓటమి పాలై 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆర్ఆర్ జట్టుకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 1 గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తుంది. 3 ఓడిపోతే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించి 5 ఓటమి పాలై 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తుంది. 2 1 గెలిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 సిఎస్కే 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓడిపోయి 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. సిఎస్కేకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 రన్ రేట్తో గెలిస్తే 7 మ్యాచ్లో విన్ అవుతుంది. 7 మ్యాచ్లతో గెలిచిన జట్టు ఏ జట్టు అయినా పోటీ పడితే రన్ రేట్ ద్వారా ప్లేఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓటమి పాలై 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 రన్ రేట్తో గెలిస్తే ప్లేఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 6 ఎల్ఎస్జీ 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓటమి పాలై 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఎస్జీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లేఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 7 ఆర్సీబీ 12 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 7 ఓటమి పాలై 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఆర్సీబీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 విజయం సాధిస్తే 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తుంది. అయితే ఏ జట్టు అయినా 7 మ్యాచ్ల్లో విజయం సాధించిన జట్టు పోటీ పడితే రన్ రేట్ ద్వారా ఆర్సీబీకి ప్లేఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్ 12 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 7 ఓటమి పాలై 10 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటన్స్కు ఆర్సీబీ లాంటి పరిస్థితి ఉంది. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 9 ఓటమి పాలై 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ నుంచి అవుట్ అయింది. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 8 ఓటమి పాలై 8 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిచినా ప్లేఆఫ్ చేరదు. ఈ ఏడాది ప్లేఆఫ్స్కి వెళ్లే 4 జట్ల పేర్ల వివరాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.